హాయ్ అండి అందరికీ. మనం ఆల్రెడీ ఇప్పుడు మెటల్స్ అండ్ మెటాలిక్ కాంపౌండ్స్లో 900 బిట్స్ కంప్లీట్ చేసాం కదండి. సో నెక్స్ట్ 901 చూద్దాం. ఇందులో చూడండి, ఇక్కడ మనకి నాట్రియం ఈజ్ ద లాటిన్ నేమ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ కొన్ని మనకి ఇచ్చే లిథియం అని, సోడియం అని, రుబిడియం అని, పొటాషియం అని చెప్పి. సో ఇక్కడ మీకు ఏంటంటే కొన్ని లాటిన్ నేమ్స్ ఉంటాయండి. సపోజ్ హైడ్రోజన్కి తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజినియం అని చెప్పి అంట. హైడ్రోజన్కి అయితే హైడ్రోజినియం అని చెప్పి దాని లాటిన్ నేమ్ నుండి అది వచ్చిందనమాట. నెక్స్ట్ లిథియం ఉంది. లిథియంకి ఏంటంటే దాని లాటిన్ నేమ్ సేమ్ లిథియంనే. సోడియంకి తీసుకుంటే దానికి నాట్రియం అనమాట. అదే పొటాషియంకి అయితే కాలియం. సో యాక్చువల్గా పొటాషియం మనం నార్మల్గా ఏంటి ఇంగ్లీష్లో పీఓ అని చెప్పి రాస్తాం, బట్ దాని స్టార్టింగ్ లెటర్ మనకి K1 వచ్చింది. ఎందుకు K వస్తుందంటే పొటాషియంకి దాని లాటిన్ నేమ్ ఏంటంటే మనకి KALIUM, కాలియం అనమాట. సో ఏంటంటే మనకి ఇక్కడ సింబాలిక్ రిప్రజెంటేషన్ అనేది మీకు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. సింబాలిక్గా మనం చెప్పేటప్పుడు యాక్చువల్గా వాటి ఇనీషియల్ నేమ్తో కొన్ని వస్తాయని చెప్పి, కొన్ని ఇనీషియల్ నేమ్ ఏంటంటే లాటిన్ నేమ్స్ నుండి కొన్ని వస్తాయి. పొటాషియంకి అయితే సపోజ్ ఇనీషియల్ లెటర్ P కాబట్టి P అని చెప్పి రావాలి, కానీ Kని మనం రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే పొటాషియం యొక్క లాటిన్ నేమ్ ఏంటంటే కాలియం కాబట్టి Kతో రిప్రజెంట్ చేస్తాం. అలానే మనకి రుబిడియం యొక్క లాటిన్ నేమ్ రుబిడియమే కాబట్టి దాన్ని జస్ట్ RB అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనకి లాటిన్ నేమ్ దేని అడిగండి, నాట్రియం. నాట్రియం యొక్క లాటిన్ నేమ్ మనకి ఏంటి అంటే లైక్ సోడియం అనమాట. సోడియం యొక్క లాటిన్ నేమ్ ఏంటంటే నాట్రియం అండి. ఇక్కడ ఆప్షన్ ఎక్కడ ఉందండి, సోడియం మనకి B ఆప్షన్. సో 901 B ఆన్సర్. నెక్స్ట్ 902 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇస్ నెవర్ ఫౌండ్ ఇన్ నేచర్ ఎస్ అ ఫ్రీ ఎలిమెంట్. చూడండి, మనకి ఫ్రీ స్టేట్లో దొరకని ఎలిమెంట్స్ ఏంటి అంటే సోడియం, అంటే ఆల్కలీ మెటల్స్ ఉంటాయండి కదండి. సపోజ్ సోడియం, పొటాషియం ఇలాంటివి ఏంటంటే మీకు అక్కడ ఫ్రీ స్టేట్లో దొరకవు. ఎందుకంటే అవి మనకి హై రియాక్టివ్లీ మెటల్స్ కదండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను హై రియాక్టివిటీ సెల్స్లో ఎలా ఉంటుందని చెప్పి. పొటాషియం కానీ, సోడియం కానీ, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా మీకు ఫ్రీ స్టేట్లో దొరకవు. ఎందుకంటే అవి హై రియాక్టివ్ కాబట్టి అవి వేరే వాటితో కలిసిపోతాయండి. వేరే వాటితో కలిసిపోయి అవి ఏంటంటే కొన్ని కాంపౌండ్స్ని అలా అవి ఫామ్ చేస్తే వాటి యొక్క స్టెబిలిటీ కోసం. కాబట్టి అవి మీకు ఫ్రీ స్టేట్లో దొరకవు అనమాట. అవి కాంబినేషన్తో దొరుకుతాయి, అవి మనకి ఫ్రీ స్టేట్లో దొరకవు. సో అలాంటివి ఏంటంటే మనకి సోడియం, నెక్స్ట్ పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటివి. సో ఇక్కడ మన ఆప్షన్లో సోడియం ఇచ్చారు కాబట్టి సోడియం, రిమైనింగ్ అని మనకు ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి ఎందుకంటే అవి లో రియాక్టివిటీ కాబట్టి. నెక్స్ట్ 903 ద సోడియం మెటల్ ఈస్ కెప్ట్ ఇన్సైడ్. ఇది నిన్న మనకు ఆల్రెడీ వచ్చింది కదండి. సోడియం మెటల్ని మనం కిరోసిన్ లోపల పెడతాం. ఎందుకండి అది మనకి అక్కడ అంటే ఫైర్ అనేది రాకుండా, అంటే మనకి కిరోసిన్ బయట పెట్టామను, కిరోసిన్ కాదు, సోడియం అనేది మనకి మెటల్ బయట ఉందనుకోండి, సోడియం కానీ పొటాషియం కానీ ఇలాంటివి ఏంటంటే మీకు ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది కదండి, వాటితో మనకి రియాక్ట్ అయ్యి లైక్ ఫైర్ రావడం అలాంటివన్నీ అవుతుంటాయి. కాబట్టి దాన్ని మనం కిరోసిన్లో పెడతాము. ఎందుకంటే దానికి అక్కడ మనకి ఆక్సిజన్తో కలిసి అక్కడ మనకి మంటలు అనేవి రాకుండా. సో ఇక్కడ 903 ఎందులో అని మనం పెడతామంటే కిరోసిన్, ఆప్షన్ C. నెక్స్ట్ 904 వాషింగ్ సోడా కెన్ బి యూజ్డ్. చూడండి, నేను మీకు ఆల్రెడీ వాషింగ్ సోడా కోసం నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. సో ఇక్కడ వాషింగ్ సోడాని మీకు ఏమంటారని చెప్పానండి నేను ఆల్రెడీ. వాషింగ్ సోడాని కెమికల్గా మనం సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అని చెప్పాను కదండి. వాషింగ్ సోడాని మనం సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అని చెప్పి దాని ఫామ్లో కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను, Na2CO3 10H2O అని చెప్పి. సో సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అని చెప్పి వాషింగ్ సోడా కోసం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటండి, ఇందులో మనకి దీని యూజెస్ కోసం కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఇవన్నీ మీకు యాసిడ్ బేస్ సాల్ట్లో ఆల్రెడీ 9th ఐ థింక్ 10th NCERTలో చెప్పాను. సో ఇక్కడ మీకు దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ వాషింగ్ సోడా కూడా మనం సాల్వింగ్ ప్రాసెస్ అని చెప్తాం. అందులో మీకు త్రీ రియాక్షన్స్ ఉంటాయి, అవి కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. సో ఇంకొకటి ఏంటంటే ఇందులో మన యూజెస్ కోసం ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగాడు కాబట్టి యూజెస్లో ఏంటంటే మనకి గ్లాస్ కానీ, పేపర్ ఇండస్ట్రీ, సోప్ ఇలాంటి వాటిలో యూజ్ చేస్తాం. అండ్ బోరాక్స్ మ్యానుఫ్యాక్చర్లో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ హార్డ్నెస్, అంటే మనకి వాటర్కి మనకి పెర్మనెంట్ హార్డ్నెస్ అంటే హార్డ్నెస్లో మనకి 2 టైప్స్ ఉంటాయండి. యాక్చువల్గా పెర్మనెంట్ అని, టెంపరరీ అని. సో మనకి పెర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని రిమూవ్ చేయడానికి కూడా మనం వాషింగ్ సోడాని యూజ్ చేస్తాం. ఇది కూడా మీకు నేను గుర్తుంచుకోమని చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హౌసెస్లో కానీ, లాండ్రీస్లో కానీ మనం క్లీనింగ్ ఏజెంట్గా కూడా దీన్ని యూజ్ చేస్తామండి. సో ఇక్కడ మన ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ టు సాఫ్ట్ హాట్ వాటర్. చూడండి, C అనేది ఇక్కడ అవుతుంది కదా, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను పెర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని రిమూవ్ చేస్తుంది. సో హార్డ్నెస్ని అక్కడ రిమూవ్ చేస్తుంది అంటే అక్కడ అదే కదండి మన మీనింగ్. ఇక్కడ ఆప్షన్ C. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్ టు రిమూవ్ పెర్మనెంట్. ఆల్రెడీ ఇది వచ్చింది చూస్తారు, పెర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని రిమూవ్ చేసేది ఏంటండి మనకి అక్కడ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం వాషింగ్ సోడా అని చెప్పి. వాషింగ్ సోడా కెమికల్ ఫామ్లో కూడా నేను మీకు చెప్పాను కదండి, Na2CO3 10H2O అని చెప్పి. సో Na2CO3 అంటే ఏంటండి, సోడియం కార్బోనేట్ కదా. సో ఇక్కడ మనకు ఏమవుతుందంటే ఆప్షన్ A అవుతుంది.
నెక్స్ట్ డాష్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ టూత్పేస్ట్. చూడండి టూత్పేస్ట్లోని ఏవే ఇంగ్రీడియంట్స్ ఉండవు అని అడుగుతున్నాడు ఇక్కడ. అందులో మనకి తెలుసు ఫ్లోరైడ్ అనేది ఉంటుంది, సోడియం కార్బోనేట్ ఇక్కడ మనకు ఉండండి కదండి అడిగాడు. ఓకే, సోడియం కార్బోనేట్ అనేది అది దాని యొక్క ఇంగ్రీడియంట్ కాదండి. నెక్స్ట్ కాల్షియం అనేది ఉంటుంది, మెగ్నీషియం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఉండదు ఏంటంటే ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 907 కెమికల్ నేమ్ ఆఫ్ కాస్టిక్ సోడా. చూడండి కాస్టిక్ సోడా కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ. కాస్టిక్ సోడా అంటే నిన్న కూడా మనకు వచ్చింది అనుకుంటా అండి, సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పాను, NaOH అని చెప్తామని చెప్పి. సో కెమికల్ నేమ్ ఏంటంటే మనకి కాస్టిక్ సోడాకి సోడియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ డి అండి ఇక్కడ. నెక్స్ట్ వాట్ ఈస్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడా కోసం నేను కూడా మాట్లాడుకున్నాం కదండి మనం, సోడియం బైకార్బోనేట్ అని చెప్పి. సో ఇక్కడ మనకి బేకింగ్ సోడా అంటే NaHCO3 సోడియం బైకార్బోనేట్. ఇది ఆల్రెడీ నిన్నటి క్లాస్లోనే మనకు వచ్చిందండి. సో సోడియం బైకార్బోనేట్ NaHCO3. చూడండి ఇక్కడ మనకి బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సిలో ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్. మనం ఆల్రెడీ ఇది కూడా డిస్కస్ చేసాం కదండి, పొటాషియం అండ్ సోడియం ఇవి మనకి కిరోసిన్లో మనం స్టోర్ చేస్తాం. ఎందుకనేది మీకు రీజన్ కూడా చెప్పాను. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 910 చూడండి డాష్ మెటల్స్ రియాక్ట్స్ ఇంటెన్స్లీ విత్ కోల్డ్ వాటర్. చూడండి ఎలాంటివి మనకి ఇక్కడ వాటర్తో రియాక్ట్ చెందుతాయంటే, ఇప్పుడు సోడియం ఉంది కదండి, సో సోడియం మాత్రం అక్కడ మనకి రియాక్ట్ చెందుతుంది. ఇక్కడ ఉన్నవైతే మనకి అక్కడ రియాక్ట్ అనేవి ఇవ్వవు వాటితో. సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఎక్కడుందండి, ఇక్కడ మనకి ఆప్షన్ ఏ కదండి, ఇక్కడ మనకి ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ 911 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెస్ ద లో డెన్సిటీ అండ్ బాయిలింగ్ పాయింట్స్. చూడండి ఇక్కడ మనకి దేనికి లో డెన్సిటీ ఉంటుందంటే హై రియాక్టివ్ సోడియం ఉంటుంది కదా. సో సోడియం వాటికి ఏంటంటే మనకి డెన్సిటీ కానీ బాయిలింగ్ పాయింట్స్ కానీ మనకి చాలా తక్కువగా ఉంటాయండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏంటంటే బి. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ 912 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్. ఆల్కలైన్ ఎర్త్ మెటల్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇందులో మనకి ఏంటంటే మనకి ఎస్ బ్లాక్లోని ఇక్కడ ఏంటంటే మనకి 2 ఉంటాయి కదండి గ్రూప్స్, ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ఉండేవి ఫస్ట్ గ్రూప్లో ఉండేవన్నీ మనం ఏమంటాం ఆల్కలైన్ మెటల్స్, సెకండ్ దాంట్లో ఉండేవన్నీ మనకి ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఆల్కలైన్ ఎర్త్ మెటల్ కాంది ఏంటంటే ఆల్కలైన్ మెటల్ అనేది మనకి సోడియం అవుతుంది. సో ఆల్కలైన్ ఇవన్నీ మనకు కాదు కదండి, ఇవన్నీ మనకు అవుతాయి. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అనేవి ఇవన్నీ మనకు అవుతాయి. సోడియం ఒకటి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ గ్రూప్లో ఉంటుంది, అది ఆల్కలైన్ మెటల్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్ కాదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 914 విచ్ ఆఫ్ ద 914 కదా, సారీ 913 కూడా ఉండిపోయింది. చూడండి ద కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ యొక్క కెమికల్ ఫార్ములా చూడండి, మనకి ఇది కూడా తెలుసు Na2CO3, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం Na2CO3, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపౌండ్స్ డజంట్ కంటైన్ క్రిస్టలైజేషన్ ఆఫ్ వాటర్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నారంటే క్రిస్టలైజేషన్, చూడండి ఇక్కడ ఉన్న వాటిలో మనకి క్రిస్టలైజేషన్ అంటే లేకపోవడం అంటే అక్కడ ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ అనేవి లేకపోవడం అండి. మనకి సపోజ్ ఇక్కడ బేకింగ్ సోడా తీసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ బేకింగ్ సోడా తీసుకున్నాం అనుకోండి, బేకింగ్ సోడా ఫార్ములా ఏంటి మనకు తెలుసు NaHCO3 కదండి. సో NaHCO3 మీకు అందులో ఎటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఉండవండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అనేది వచ్చేస్తుంది. జిప్సమ్ తీసుకున్నాం అనుకోండి, జిప్సమ్ ఫార్ములా ఏంటంటే మనకు నెక్స్ట్ టాపిక్లో అదే వస్తుంది. సో జిప్సమ్ ఏంటంటే మనకి CaSO4 2H2 అని చెప్పి రాస్తాం. సో ఇందులో మనకి వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి ఇది మన ఆప్షన్ కాదు. వాషింగ్ సోడాలో కూడా మనకి ఏంటంటే వాషింగ్ సోడా ఫార్ములా ఏంటంటే మనకి ఇది అరేంజ్ చేస్తున్నా చూడండి. సో వాషింగ్ సోడా ఫార్ములా ఏంటంటే Na2CO3 10H2O, సోడియం కార్బోనేట్, ఇది కూడా నేను మీకు చెప్పానండి. సో Na2CO3 10H2O, ఇందులో కూడా మనకి వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కాపర్ సల్ఫేట్, అందులో కూడా మనకు ఆల్రెడీ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో మనకి వాటర్ మాలిక్యూల్స్ లేనివి అనమాట. డజంట్ కంటైన్ క్రిస్టలైజేషన్ వాటర్ అంటే అక్కడ మీకు వాటర్ మాలిక్యూల్స్ లేనివి. సో ఇక్కడ మనకి బేకింగ్ సోడాలో చూసుకుంటే మనకి ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఉండవు కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ 915 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈస్ రిలీజ్డ్ వెన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ మిక్స్డ్ విత్ సోడియం కార్బోనేట్. చూడండి సోడియం బైకార్బోనేట్, సారీ. సో ఇక్కడ మనకి సోడియం బైకార్బోనేట్ అనేది HClతో రియాక్ట్ చెందితే ఏమిస్తుంది. సోడియం బైకార్బోనేట్ ఏంటంటే మనకి NaHCO3 కదా. సో NaHCO3 అనేది మీకు HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HClతో మీకు రియాక్ట్ చెందినప్పుడు ఏ గ్యాస్ని రిలీజ్ చేస్తుందని చెప్పి అడుగుతున్నాడని. సో మనకి ఇక్కడ తెలుసు Na అనేది Clతో కలిపి మీకు NaCl ఇస్తుంది, ఇంకా ఏమి ఇస్తుంది అనేవి ఇవి మనం ఆల్రెడీ క్లాసెస్లో నేర్చుకున్నాం. సో డైరెక్ట్గా ఈక్వేషన్స్ అనేవి మీరు ఒకసారి క్లాస్లో నేను ఆల్రెడీ డీప్గా చెప్పాను, అక్కడ ఒకసారి వినండి. సో ఇక్కడ మనకి ఏమేమి గ్యాసెస్ ఇస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని మాత్రమే ఇస్తుందండి. అండ్ వాటర్ మాలిక్యూల్స్ కూడా మనకి ఇంకా ఆ ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ మీకు సోడియం క్లోరైడ్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అండ్ వాటర్ వస్తుంది. సో ఇక్కడ మనకి గ్యాస్ అడిగాడు కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ జస్ట్ వెయిట్ 915 చూడండి కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇక్కడ ఆప్షన్ బిలో ఉంది. నెక్స్ట్ 916 when sodium sulfate solution is mixed with barium chloride. చూడండి ఇలాంటివన్నీ ఈక్వేషన్స్ అనండి. సో మీరు ఈక్వేషన్స్ ఏంటంటే ఒకసారి వేసుకోండి. సోడియం సల్ఫేట్ని మనం ఎలా రాస్తామంటే Na2SO4 అని చెప్పి రాస్తాం.
మిక్స్డ్ విత్ బేరియం క్లోరైడ్ అంటే BaCl2 అండి. సో ఇది మీకు ఆల్రెడీ ఎలా మీకు ఈక్వేషన్స్లో అంటే ఇప్పుడు ఏది ప్లస్ ఛార్జ్ వస్తుంది, ఏది మైనస్ ఛార్జ్ వస్తుంది, సో ప్లస్ మైనస్ కలిపి ఏమి ఇస్తుంది అనేది మీరు ఒకసారి రియాక్షన్స్ వేస్తే మీకు వచ్చేస్తే. సో నెక్స్ట్ క్వశ్చన్ 917 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ మేక్స్ మోర్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. చూడండి, ఏ మెటల్స్ అని మీకు మోర్ పాజిటివ్ ఛార్జ్ని మీకు ఇస్తాయి, ఏ మెటల్స్ అంటే హై రియాక్టివిటీ ఉన్నవి ఇస్తాయి అనమాట. ఎందుకంటే హై రియాక్టివిటీ ఉన్నవి మనకి ఏమవుతాయంటే ఇక్కడ హై రియాక్టివిటీ ఉన్నవి ఏంటంటే అవుటర్ మోస్ట్ షెల్ నుండి త్వరగా వెళ్ళిపోతాయి కదండి. సో అలా త్వరగా వెళ్ళిపోవడం వల్ల అవి ఏంటంటే వాటి మీద ఛార్జ్గా త్వరగా తెచ్చుకుంటాయి. సో మీకు ఎక్కువగా పాజిటివ్ ఛార్జ్ ఇస్తాయంటే హై రియాక్టివిటీ ఉన్నవి మనకి ఏంటంటే సోడియం అండి. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ 918 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ కెప్ట్ ఇన్ ఓపెన్ ఇమీడియట్లీ ఇగ్నెట్స్. ఇది కూడా మనం నేర్చుకున్నాం కదండి, నిన్నే మనం నేర్చుకున్న సోడియం కానీ పొటాషియం కానీ ఇలాంటివి ఏంటంటే మనం ఎయిర్లో ఉంచితే అవి మనకి ఏమవుతాయి, మంటని ఇస్తాయి అని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, ఫైర్ అనేది మనకి కనిపిస్తుంది అని చెప్పి. సో సోడియం అండ్ పొటాషియం ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ ఎంతండి, ఇక్కడ మనకి డి అవుతుంది 918. నెక్స్ట్ 919 సోడియం ఈ స్టోర్డ్ ఇన్. ఆల్రెడీ ఇది కూడా నేర్చుకున్నాం కదా, సోడియం పొటాషియం కానీ వీటిని మనం ఎందులో స్టోర్ చేస్తామంటే కిరోసిన్లో స్టోర్ చేస్తాం, ఎందుకంటే మనం ఫైర్ని ప్రివెంట్ చేయడానికి. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 920 ఎసిడిటీ కెన్ బి క్యూర్డ్ బై టేకింగ్ డాష్. ఇది మీకు ఆల్రెడీ చెప్పానండి యాసిడ్స్ కోసం చెప్పేటప్పుడు. ఎసిడిటీ అని తగ్గాలంటే మనం ఈనో తాగాలని చెప్పి, ఈనో లేదు అంటే అప్పటికప్పుడు మనం బేకింగ్ సోడా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఇది కూడా క్లాస్లోని. సో ఎసిడిటీని మనకు తగ్గాలంటే బేకింగ్ సోడాని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 920 ఏంటంటే ఇక్కడ ఆప్షన్ డి అండి. నెక్స్ట్ 921 ఏంటి మనకి హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మాలిక్యూల్ ఆఫ్ సోడా అంటే ఏంటంటే మనకి ఫామ్లో ఏంటంటే Na2CO3 10H2O అనమాట. సో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయంటే మనకి 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 922 డాష్ ఈజ్ అన్ ఆల్కలీ మెటల్ అంటే మీకు ఫస్ట్ గ్రూప్ గుర్తు రావాలంటే ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటే మనకి సెకండ్ గ్రూప్ గుర్తు రావాలి. సో మనకి ఫస్ట్ గ్రూప్లో ఏముంటాయండి, మనకి సోడియం పొటాషియం ఇలాంటివి కూడా ఉంటాయి. సో సోడియం అనేది ఇక్కడ మనకు ఆప్షన్ ఫస్ట్, ఇక్కడ సి ఆప్షన్. నెక్స్ట్ 923 Na2O ఈజ్. చూడండి, Na అంటే ఏంటి మనకి సోడియం అనేది ఏంటండి మనకి సోడియం అనేది మీకు ఆక్సిజన్తో కలిపి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సోడియం అనేది మనకి ఆల్కలైన్ కదండి, ఆల్కలైన్ మెటల్. సో అది మీకు ఆక్సిజన్తో కలిపి మీకు ఒక మెటల్ ఆక్సైడ్ ఇస్తుంది, మనం నేర్చుకున్నాం కదా, మెటల్స్ అని ఆక్సిజన్తో కలిపి మీకు మెటల్ ఆక్సైడ్స్ ఇస్తాయి కదండి. సో సోడియం అనేది మీకు ఆక్సిజన్తో కలిపి మనకి అక్కడ మెటల్ ఆక్సైడ్ ఇస్తుంది, అది Na2O అని చెప్పి. సో ఇది కూడా మనకి ఏమవుతుంది, ఇది ఆల్కలైన్ కాబట్టి మనకు వచ్చేది కూడా ఏమవుతుందంటే ఆల్కలైన్ అవుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ద మిల్క్ మెన్ యాడ్స్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ బేకింగ్ సోడా టు ఫ్రెష్ మిల్క్. చూడండి, మనకి మిల్క్ మెన్ ఏం చేస్తారంటే బేకింగ్ సోడాని కొద్దిగా కలుపుతాడు ఫ్రెష్ మిల్క్కి. దేనికి అంటే అక్కడ మనకి చూడండి టు ప్రివెంట్ ఎసిడిఫికేషన్ ఆఫ్ మిల్క్. ఇదన్నీ మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్, ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే చూడండి, టేస్ట్ ఆఫ్ మిల్క్ కోసం కాదు, క్రీమ్ని ఇంక్రీజ్ చేయడం కోసం కాదు, ఇంకా మిల్క్ యొక్క కన్సిస్టెన్సీని ఇంప్రూవ్ చేయడం కోసం కూడా కాదు, దాని యొక్క ఎసిడిఫికేషన్ ఆఫ్ మిల్క్ అంటే మిల్క్ యొక్క ఎసిడిఫికేషన్ని ప్రివెంట్ చేయడం కోసం అన్నట్టు. సో ఇక్కడ అలాంటి ఆప్షన్ ఇక్కడ ఏ అండి. నెక్స్ట్ 925 బేకింగ్ పౌడర్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్. ఇది కూడా మనం నేర్చుకున్నాం కదా, బేకింగ్ పౌడర్ అనేది మనకి దేని యొక్క మిక్చర్ అండి, మనకి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే NaHCO3 కదండి, దాన్ని మనం సోడియం బైకార్బోనేట్ అని కూడా అంటాం. సోడియం బైకార్బోనేట్ ఆర్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని ఒకటే. అండ్ టార్టారిక్ యాసిడ్ యొక్క మిక్చరే కదా మనకి బేకింగ్ పౌడర్ నేర్చుకున్నాం. బేకింగ్ పౌడర్ అనేది మనకి సోడియం బైకార్బోనేట్ ఆర్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఫామ్లో ఏంటి మనకి NaHCO3. దీన్ని మనం సోడియం బైకార్బోనేట్ అని కూడా అనొచ్చు, లేదంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అనొచ్చు. అండ్ టార్టారిక్ యాసిడ్, ఈ రెండింటి యొక్క మిక్చర్ మనం బేకింగ్ పౌడర్ నేర్చుకున్నాం. సో అలాంటి ఆప్షన్ సి. నెక్స్ట్ 926 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద యూజ్ ఆఫ్ సోడియం కార్బోనేట్ విచ్ ఈస్ అన్ ఆల్కల్. చూడండి, ఇక్కడ మనకి సోడియం కార్బోనేట్ యొక్క యూజెస్ కోసం మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. చూడండి, సోడియం కార్బోనేట్ అంటే మనం వాషింగ్ సోడా అని చెప్పి నేర్చుకున్నాం కదండి, వాషింగ్ సోడియం కార్బోనేట్ అంటాము. సో ఫామ్లో కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. దీని యొక్క యూజెస్కి వచ్చేసరికి మీకు గ్లాస్లో, సోప్లోని అండ్ బోరాస్ మ్యానుఫ్యాక్చరింగ్లోని అండ్ పెర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ రిమూవ్ చేయడానికి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాను కదండి. సో ఇవన్నీ ఎక్కడున్నాయి చూడండి, ఇక్కడ బోరాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇది కూడా కరెక్ట్నే. అండ్ నెక్స్ట్ టు రిమూవ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, ఇది కూడా కరెక్ట్నే. యూజింగ్ గ్లాస్, సోప్, పేపర్ ఇండస్ట్రీస్, ఇది కూడా కరెక్ట్నే కదండి. సో అన్నీ కరెక్టే కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే డి అవుతుంది. నెక్స్ట్ 927 గ్యాస్ ప్రొడ్యూస్డ్ విత్ ద రియాక్షన్ ఆఫ్ సోడా విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. చూడండి, ఇక్కడ సోడా అంటే అక్కడ వాషింగ్ సోడా అండి. సో ఈ వాషింగ్ సోడాని మనం సోడియం కార్బోనేట్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సోడియం కార్బోనేట్ అంటే మనకి సోడియం కార్బోనేట్ అంటే మనకి ఏంటంటే Na2CO3 కదా. సో Na2CO3 మీరు ఒకసారి ట్రై చేయండి, ఇది మీకు వస్తుంది. Na2CO3 ప్లస్ HCl కలిపి మీకు అక్కడ ఎలాంటి గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది మీరు ఒకసారి చూస్తే మీకు వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ తెలిసి NaCl అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకా
కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, ఇంకా ఏమొస్తుంది, ఇంకా మనకి వాటర్ కూడా వస్తుంది. సో మనకి అక్కడ ఏ గ్యాస్ అనేది, ఇది కూడా మనకి రిపీటెడ్ బిట్నే కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ సి. నెక్స్ట్ 928 ద కెమికల్ ఫార్ములా ఆఫ్ సోడియం సల్ఫేట్. చూడండి సోడియం సల్ఫేట్ కెమికల్ ఫార్ములా ఏంటంటే Na2SO4, సోడియం సల్ఫేట్ Na2SO4, ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 929 డాష్ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సోడియం కార్బనేట్ మాలిక్యూల్. సోడియం కార్బనేట్ మీకు ఆల్రెడీ ఫార్ములా చెప్పాను కదండి. సోడియం ఎన్ని ఆటమ్స్ అడుగుతున్నాడు కదండి. సోడియం కార్బనేట్ అంటే మనకి ఫార్ములా ఏంటి, Na2CO3 కదా. సో ఎన్ని ఆటమ్స్ అంటే ఇవి క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, సోడియంస్ 2 ఉన్నాయి కదా. సో 2 అండ్ కార్బన్ ఇక్కడ ఎంత ఉందండి, 1 అండ్ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి, ఆప్షన్స్ 3 కదా. సో టోటల్గా అవన్నీ మనకి 6 కదండి. సో అలా జస్ట్ కౌంట్ చేయడమే, ఇలాంటి బిట్స్ కూడా మనం చేసాం. సో ఇక్కడ మనకి 6 అండి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ద సొల్యూషన్ ఈజ్ యూజ్ టు ట్రీట్ బీ స్టింగ్స్. చూడండి బీ స్టింగ్స్ మనకి తేనెటీగలు కుట్టేటప్పుడు మనం వేటిని అక్కడ యూజ్ చేస్తామంటే మనం బేకింగ్ సోడాని యూజ్ చేస్తామండి. జస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి యాంటాసిడ్స్ ఉంటాయి కదండి. యాంటాసిడ్స్లో కూడా మనకి యాంటాసిడ్స్ అంటే ఏంటి, అవి మనకి లైక్ ఎసిడిటీ అనేది ఉంటుంది కదండి, వాటి నుండి రెడ్యూస్ చేయడానికి లేదంటే ప్రివెంట్ చేయడానికి వాటిని మనం యూజ్ చేస్తాం కదండి. అండ్ అదేంటంటే మనకి సపోజ్ ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మనకి అంటే వాటిల్లో కూడా ఏంటంటే యాంటాసిడ్స్లో కూడా మనకి అక్కడ బేకింగ్ సోడా అనేది ఉంటుంది. సో ఎసిడిటీని అక్కడ మనకి ప్రివెంట్ చేయడానికి అలాంటి వాటికి అది యూజ్ అవుతుంది. సో ఇక్కడ బీ స్టింగ్ అంటే అది కూడా ఏంటంటే మనకి, సో అలాంటి కుట్టేటప్పుడు మనకి తేనెటీగలు ఉంటాయి కదండి, అలాంటి కుట్టేటప్పుడు మనం ఏంటంటే సపోజ్ ఒక పేస్ట్ అనమాట, పేస్ట్ ఆఫ్ బేకింగ్ సోడాని అండ్ వాటర్ని తీసుకున్నాం అనుకోండి. ఆ రెండింటిని మిక్స్ చేసి కొద్దిగా మీరు ఒక 15 to 20 minutes అలా పెట్టారనుకోండి, అక్కడ మీకు అక్కడ తేనెటీగలు కుట్టేటప్పుడు అలాంటప్పుడు మనకు అక్కడ ఏం కాదు, అది కూడా దాని నుండి కూడా మనం అక్కడ బేకింగ్ సోడా వల్ల ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఏంటంటే 930, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 931 ద ఎలిమెంట్ విత్ అటామిక్ నెంబర్ డాష్ విల్ ఫామ్ ఆల్కలైన్ ఆక్సైడ్. చూడండి ఏ ఎలిమెంట్ అనేది మనకి ఆల్కలైన్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది, ఏవండి మనకి అక్కడ మెటల్స్, ఇక్కడ మనకి 11 అనేది మనకి ఏంటి, సోడియం కదండి. సో రిమైనింగ్ అటామిక్ నెంబర్స్ కూడా ఉన్నాయి, మీరు ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 7 అనేది ఉంది, 7 అనేది ఏంటి మనకి నైట్రోజన్. సో మనకి ఏది మనకి ఆల్కలైన్ అండి, మనకి తెలుసు ఆల్కలైన్స్ మాత్రమే ఆక్సిజన్తో కలిపి, అంటే ఆల్కలైన్ మెటల్స్ అంటే గ్రూప్ 1లో ఉండేవి. అలాంటి వాటిలో సపోజ్ సోడియం తీసుకుంటే సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంతంటే మనకి 11, అది ఆక్సిజన్తో కలిపి మీకు ఆల్కలైన్ ఆక్సిజన్ ఇస్తుంది. సో అలా జస్ట్ మనం చూసుకుంటే అటామిక్ నెంబర్ బట్టి మీకే అర్థమవుతుంది. గ్రూప్లో 1లో ఉండేవన్నీ మనకు ఆల్కలైన్స్ కదండి. సో అవి మీకు ఆక్సిజన్తో కలిపి ఆల్కలైన్ ఆక్సిజన్ ఇస్తాయి. సో అలాంటివి అటామిక్ నెంబర్ బట్టి మీరు ఏది ఏంటనేది మీరు ఒకసారి చూస్తే మీకు ఇది వస్తుంది, ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 932 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ కెన్ బి కట్ విత్ నైఫ్. చూడండి ఈజీగా మనం నైఫ్తో కట్ చేయగలిగేవి ఏంటి అంటే మనం పొటాషియం, సోడియం ఇలాంటి వాటిని మనం ఈజీగా కట్ చేయగలమండి. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే డి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి టాపిక్కి మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ రియాక్ట్స్. చూడండి ఇక్కడ ఏంటంటే కోల్డ్ వాటర్తో మనం కూడా ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి సోడియం కోసం. సో ఇది కూడా రిపీటెడ్ బిట్నే. సో ఇక్కడ ఆప్షన్ బి. సో నెక్స్ట్ టాపిక్తో రేపు వస్తా అండి మీ ముందుకు. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై.